చాలామంది బిడ్డల్ని వెంటనే కంటే మొత్తం అంటే ఆ పీరియడ్ అంతా కూడా వెయిట్ గెయిన్‌ని దాన్ని కూడా మేనేజ్ చేయడం మోర్ ప్రాక్టికల్ అని భావిస్తారు. వాట్ హ్మ్. ఈస్ యువర్ బెస్ట్ అడ్వైస్ మీ ఎక్స్‌పీరియన్స్‌లో? సో, మినిమమ్ స్పేసింగ్ అనేది 2-3 ఇయర్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఉండాలంటారు. బికాజ్ ఒక బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీతో అడ్జస్ట్ అయ్యి ఫీడింగ్ బేబీకి ప్రాపర్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అంటే మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్. అండ్ ఆల్రెడీ ఒక సిజేరియన్ డెలివరీ అయిందనుకోండి. సిజేరియన్ డెలివరీ అయినప్పుడంటే ఆ యూట్రస్ హీలింగ్, క్లోజర్‌కి ఇట్ ఈస్ బెటర్ దట్ దే ప్లాన్ అట్‌లీస్ట్ 2-3 ఇయర్స్ లేటర్. ఎందుకంటే ఇమ్మీడియేట్ ప్రెగ్నెన్సీస్ వల్లేంటంటే కొన్ని రిస్క్స్ ఉంటాయి. రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యూట్రస్ వీక్‌గా ఉంటుంది. సో, ఈ టైంలో మదర్ కూడా మెంటల్లీ షీ విల్ బీ లిటిల్ బిట్ బెటర్ ఇన్ ఎ ప్లేస్ టు హ్యాండిల్ అ నెక్స్ట్ బేబీ. ఫీడింగ్ గూడా ఫస్ట్ బేబీది ఎఫెక్ట్ అవ్వదు. చాలామంది మేము మదర్స్‌ని చూస్తుంటాము. బ్రెస్ట్ ఫీడింగ్‌లో ఉంటారు. అప్పుడే మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ వస్తుంది. మళ్ళీ ఇది, అది మేనేజ్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. సో, బెటర్ మినిమమ్ ఒక 2 ఇయర్స్, 2-3 ఇయర్స్ స్పేసింగ్ ఈస్ ఇంపార్టెంట్.